విశాఖలోని మంటోడ్ ఏరియాలో గల టౌన్ కొత్త రోడ్డు ఏరియాలో గల మధు జిమ్ ఇన్స్టిట్యూట్ 4వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిమ్లో శిక్షణ పొందుతున్న దాదాపు 40 మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని తమ సేవానిరతి చాటుకున్నారు. నిర్వాహకుడు మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, ద్రోణంరాజు శ్రీవాత్సవ హాజరై రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఛత్రపతి శివాజీ స్వచ్ఛంద రక్తదాన సంస్థ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు మధు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని క్రమం తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వక్తలు మధు సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి దీవెనలు అలాగే చిన్ని గారి దంపతుల చేతుల మీదుగా చిన్ని గారి మాజీ ఎమ్మెల్యే గారికి గణేష్ కుమార్ గారికి చిరు సత్కారం మణికంఠ పుషప్స్ అంటే మాటలు కాదు, మీకు దాని గురించి నాకు ఐడియా ఉంది కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టమో. ప్లీజ్ క్లాప్స్ కొట్టండి బాయ్స్. వెరీ గుడ్ క్లాప్స్ బాయ్స్. క్లాప్స్ బాయ్స్. దశమంతుల మధు చిన్ని గారు వాళ్ళ అబ్బాయి 2001లో జిమ్ ప్రారంభోత్సవం చేసాం. 2005 5 ఇయర్స్లో 300 కస్టమర్స్. ఇప్పుడే చెప్తా ఉన్నారు ఏంటంటే మొదట అడిగాను మరి ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసామని, త్వరలో ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు అనమాట. మంచి మనసు ఉండాలి ఏదైనా సరే. బిజినెస్ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేని బిజినెస్ ఏది కూడా పైకి రాదు. అలాగే ఎంప్లాయీస్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెండు రైల్స్ లాంటివి అన్నమాట. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఏదైనా మూడవది కూడా నా అన్నమాట చేస్తాం. మరి ఏంటంటే ప్రజల సేవ. చూడండి, ఎవరైనా సరే వచ్చిన డబ్బు దాచుకుందాం అనుకుంటారు. ఎలా కాదు, ఒక 1000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం కూడా. యానివర్సరీ అన్నదానం 1000 మందికి. తర్వాత బ్లడ్ క్యాంప్స్. అంటే ఇవన్నీ అతనికి ఉండే గొప్పతనాన్ని చాటుతూ ఉందన్నమాట. ఏ ఆర్గనైజేషన్ కూడా చేయదు. అంత రిలయన్స్, అంబానీ లాంటి వారు కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ ఓపెనింగ్ డే అంటే ఇలాగా చేయడం అవి. నేను కూడా నాది ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇలా పూజలు చేస్తాం అంతేగాని అన్నదానాలు ఇవన్నీ కూడా ఇది క్రియేటివిటీ బాగా ఉంది. చాలా మెచ్చుకుంటా ఉన్నాను. త్వరలోనే ఒకటిని చెప్తాను ఏంటంటే చేయి మధు, కానీ ఎక్కువ డబ్బులు మాత్రం ఖర్చు చేయి. ఈరోజు మన కష్టాలు ఉంటాడు, ఎవరు కూడా మనం తిరిగి చూడరు. మనమే ఎదుర్కోవాలి అన్నీ కూడా. మనిషికి వచ్చేది ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ కష్టాలు వస్తూ ఉంటాయి. పిల్లలు ఉంటారు, ఎదుగుతారు, వాళ్ళకి ఉన్నతమైన చదువునివ్వాలి, మంచి ఒక అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు ఎలివేట్ చేసే బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి రూపాయి కూడా ఈరోజు చాలా వాల్యుబుల్ అన్నమాట. ఎందుకు చెప్తా ఉన్నానంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తూ ఉన్నాను అన్నమాట. ఎన్నో కుటుంబాలు మంచి బాగా చదువుతారు పిల్లలు, కానీ మంచి ఇన్స్టిట్యూట్స్లో ఆ ఫీజులు కట్టలేక బ్రేక్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఉన్న దాంట్లోనే ఎప్పుడూ కూడా పిల్లలు చదువు కానీ మెడికల్స్ కానీ ఇవన్నీ కూడా బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి బాగా.
ఇంకో 4 బ్రాంచెస్ ఈ మధు ఓపెన్ చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. అమ్మవారిని వాళ్ళు కొలిచే వెళ్ళి అమ్మవారిని ఎన్నవని నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఇప్పుడే ఎన్నో కూడా వెళ్ళొచ్చాను. ఈరోజు ఏదైతే మధు జిమ్ 4th యానివర్సరీ చేసుకుంటూ 5వ సంవత్సరంలోకి అడుగుతున్నారో ముందుగా ఆ జిమ్ నడుపుతున్న మధుకి కంగ్రాచులేషన్స్. అతను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్లడ్ క్యాంప్ పెట్టి అదేవిధంగా అన్నదానం పెట్టి ఈ యానివర్సరీ రోజున అందరిలో ఒక స్ఫూర్తి నింపే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాడు. అదేవిధంగా అసలు యువతకి ఏదైతే వ్యాయామం ఎంత అవసరమో, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎంత మంచిదో అనేది తెలుసుకోవడానికి ఇలాంటి జిమ్స్కి రావడం అనేది చాలా అవసరం. దానివల్ల శారీరకంగా కానీ అదేవిధంగా మానసికంగా కూడా పిల్లలు చాలా మంచిగా ఎదుగుతారు. అదేవిధంగా ఎప్పుడైతే ఫిజికల్గా యాక్టివ్ ఉంటారో ఆటోమేటిక్గా సిగరెట్, మందు, ఇతర ఏదైనా మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉంటారు. ఖచ్చితంగా ఇలాంటి జిమ్స్ అందులో కూడా ఈ ఏవైతే ఈ వన్ టౌన్లో ఉన్న చాలా జిమ్స్ తక్కువ ఖరీదుతో ఏసీ ఫెసిలిటీతో పిల్లలకి జిమ్ పెట్టడం వల్ల బయట మనం చూస్తున్నాం 25,000, 30,000 అలా తీసుకోకుండా ఇక్కడ 500, 600, 1000 రూపాయల లోపు తీసుకొని నెలకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి చేసినందుకు మధుకి మరొకసారి అతనికి అభినందనలు తెలుపుకుంటూ అతను ఏదైతే ఆయన మాటల్లో చెప్పారో వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా చెల్లి గారు చాలా సపోర్ట్గా వాళ్ళకు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళతో ఒక టీమ్గా ఉండి ముందుకెళ్తున్నారు. ఇలాంటి యానివర్సరీలు ప్రతి సంవత్సరం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.